Our Telugu Pandit is an embodiment of this very expressions. Mrs. Ramadevi and team will honor Mr. Ramamurthy with ceremonial aarti. Mr. Subbarao and Mrs. Rosemary Gold will honor Mr. Ramamurthy with a golden shawl. Mrs. Vijaya will present a token of love on behalf of the Telugu department. And the staff coordinators will present a token of love on behalf of the staff. Come on friends, a big round of applause for that beautiful and lovely golden honor for Mr. Ramanamurthy. దేశానికి రైతు వెన్నెముక అయితే విలువలతో కూడిన నవ సమాజ నిర్మాణానికి పునాది పెట్టని కోట ఉపాధ్యాయుడు. ఎంతో గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిని నన్ను ప్రోత్సహించిన, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు విద్య నేర్పిన గురువులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఇది ఒక మహాసంగమం, అపూర్వ సంగమం. పూర్వ ప్రస్తుత విద్యార్థులు కలిసిన అద్వితీయ సంగమం. సెయింట్ జాన్స్ పాఠశాల స్వర్ణోత్సవాల ఆప్యాయ అనురాగ సంగమం. ఇంతటి మహా కార్యక్రమంలో 32 సంవత్సరాల పాటు ఈ సెయింట్ జాన్స్ మౌంట్ఫోర్ట్ బ్రదర్స్ ఆఫ్ సెయింట్ గేబ్రియల్ సంస్థతే అఖండమైనటువంటి విద్యా సంస్థలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ సెయింట్ జాన్స్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేయడం అనేది భగవంతుడు నాకు ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరంగా నేను భావిస్తున్నాను. ఈనాటి ఈ సభకు ఎందరో ప్రముఖులు పెద్దలు ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నా. బహుశా సెయింట్ జాన్స్లో నాకు మాత్రమే ఒక సువర్ణ అవకాశం దక్కిందని నేను భావిస్తున్నా. నేను పనిచేస్తున్నటువంటి ఈ పాఠశాలలో పదవి విరమణ చేస్తున్న సందర్భంలో నాకు ప్రిన్సిపాల్స్గా ఉన్నటువంటి గౌరవనీయుల బ్రదర్స్ అందరూ కూడా ఇక్కడ ఆసీనులు కావడం అనేటువంటిది నిజంగా ఈ సెయింట్ జాన్స్లో నాకు ఒక్కడికే ఆ అవకాశం దక్కింది. ముఖ్యంగా ఈ వేడుకకి వచ్చేసిన ఈ బ్రదర్స్ అందరికీ కూడా వాళ్ళందరూ నన్ను ఎంతగానో ప్రోత్సహించి చేరిన సంవత్సరం నుంచి ఈనాటి వరకు నా యొక్క శక్తిని వాళ్ళు వెలికితీసి విద్యార్థులకు ఉపయోగపడేలాగా నన్ను తీర్చిదిద్దినటువంటి మహనీయులైనటువంటి బ్రదర్స్ అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను ఈ సంవత్సరం చేరిన సంవత్సరంలో బ్రదర్ థామస్ ఎక్వినాస్ నాకు ఈ ఉద్యోగ అవకాశాన్ని కల్పించారు. ఆ మహనీయుని నేను ఎల్లప్పుడూ స్మరిస్తూనే ఉంటా. ఆ తర్వాత సంవత్సరం బ్రదర్ కేఎం జోసెఫ్ గారు నన్ను సమాజంలో ఉపాధ్యాయుడిగా ఎలా ఎదగాలి అని ఒక దిశ నిర్దేశం చేసి ఇక్కడ నిలబెట్టారు. ఆ మహనీయుడికి పాదాభివందనం చేసుకుంటా. ఆయనకి ఉత్తరం రాసినప్పుడు తెలుగులో ఒక మాట రాశారు. నాకు అంతా ఇంగ్లీష్లో ఉత్తరం రాసే తెలుగులో ఒకే ఒక వర్డ్, ఆ ఉత్తరం ఇంకా నా గుండెలోనే ఉంది, ఇంట్లో కూడా ఉంది. మీ మనసు చాలా మెత్తనైనది. అది ఆ ఒక్క పదం తెలుగులో రాశారు, మిగతా అంతా ఇంగ్లీష్లో రాశారు. అలాంటి ప్రోత్సాహం ఇచ్చినటువంటి ఆ యొక్క బ్రదర్స్ దగ్గర పనిచేయడం అంటే నిజంగా చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళకి నేను తెలియజేసుకున్నా. అలాగే బల్తరాజ్ బ్రదర్ కూడా నన్ను ఈ ఉద్యోగంలో పర్మనెంట్ చేసినటువంటి ప్రిన్సిపాల్ గారు, ఆయన కూడా ఇక్కడ ఉండటం నాకు చాలా ఆనందం. తర్వాత జేకో బ్రదర్ గారు ఇక్కడికి వచ్చి అసలు ఉపన్యాసకుడుగా నన్ను ఎలా మాట్లాడాలో ఎలా చెయ్యాలో అనేది నిలబెట్టినటువంటిది ఆ మహనీయుడు. ప్రతి సందర్భంలోనూ ఒక సృజనాత్మకతను సృష్టించినటువంటి వ్యక్తి బ్రదర్ జేకో. నేను మౌంట్ఫోర్ట్స్ కాంపిటీషన్లో కార్గిల్ వీరుడు అనే ఒక మోన్ యాక్షన్ చేస్తూ ఉంటే, రమణ రేపు కాంపిటీషన్లో చూడు ఇంకా చాలా వస్తాయి అన్నారు. రావు బ్రదర్ అన్న. నేను వెళ్ళిన తర్వాత నేను మా స్టూడెంట్ కాకుండా ఇంకో మొగరు కార్గిల్ వీరులు వచ్చారు, చూసావా అన్నారు బ్రదర్. నవ్వుకున్నాం ఇద్దరం, ఎందుకంటే అంత ఆలోచన ఆయనకు ఉన్నదనమాట. ఆ తర్వాత బ్రదర్ లారెన్స్ గారు నన్ను ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిలో గ్రేడ్ 1 స్కేల్ ఇచ్చి ప్రమోషన్ చేశారు. కాగితాలు పత్రాలు ఆయనకి నేనేమీ రాసేవలా, ఊరికే మామూలుగా అడిగితే కంటి చూపుతోనే ఓకే అనేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. తర్వాత షైన్ ఎలెక్స్ బ్రదర్ గారు ఈ సందర్భంలో ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. నాకు సిబిఎస్ఈలో 10th క్లాస్ పరీక్ష ఫలితాల్లో ఎక్కువ మంది A1 గ్రేడ్లు వస్తే ఎక్కడో బెంగళూరులో ఉండే ఫోన్ చేసి
వెరీ గుడ్ అని కంగ్రాచులేషన్ చెప్పి నన్ను ఇంత ముందుకు నెట్టినటువంటి వ్యక్తి బ్రదర్ షైన్ అలెక్స్ బ్రదర్ గారు. ఆయన కూడా ఇక్కడే ఉన్నందుకు నేను ఎప్పటికీ వాళ్ళని మర్చిపోలేను, వాళ్ళ రుణం తీర్చుకోలేను. ఇక చెప్పక్కర్లేదు, సెయింట్ జాన్స్లో ఒక నూతన సూర్యుడిగా ఆవిర్భవించినటువంటి శౌర్యులు మన బాలశౌరి బ్రదర్ గారు. ఆయన గురించి మాటల్లో వర్ణించలేము, మనసులో భావం ఈ సందర్భంలో చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఏ సందర్భంలో అయినా సరే ఏదన్నా ఒక విషయం కానీ, ఒక మోటివేషన్ స్పీచ్ కానీ, రమణ అనే ఒక ఏకవచనం, ఆ ప్రేమతో మాట్లాడడం అనేటువంటిది మనసును నిజంగా ఎంత ఆనందపరుస్తుందంటే, ఆయనతో తిరుగుతున్న ఈ స్వర్ణోత్సవాల మధ్యలో భాగమైనప్పుడు ఈ సందర్భంలో స్టాఫ్ రూమ్లో టీచర్గా నా పక్కన 6 సంవత్సరాలు కూర్చొని ప్రతిరోజు నన్ను ఆరోగ్యపరంగా హెచ్చరిస్తూ, యోగా చేస్తున్నావా, మెడిటేషన్ చేస్తున్నావా, బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నావా, ఇవాళ ఎలా ఉంది, ఇలా అడుగుతూ, ఆరోగ్యాన్ని గురించి అడుగుతూ, కుటుంబాన్ని గురించి అడుగుతూ మనకు ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఎవరే అంటే బ్రదర్ బాలశౌరి గారు. ఆయన యొక్క వ్యక్తిత్వానికి, ఆయన సృజనాత్మక హ్యాట్స్ ఆఫ్. ఇక ఆ మాటల నోట్లోంచి నాకు రావట్లేదని మాత్రం నేను చెప్పగలను. ఇక చివరిగా వస్తరికి నేను స్కూల్లో చేరిన దగ్గర నుంచి ఈనాటి వరకు చలం మిస్ గారు అసలు ఎలా క్లాస్ నుంచి ఎలా మొదలు పెట్టాలి అనే ఒక చక్కటి పాఠంతో చెప్పారు. యశోదా మిస్ గారు ఒక కొత్తదనాన్ని, పత్రికలో పడిన అంశాలని తీసుకొచ్చి విద్యార్థులు పరిచయం చేస్తూ దారి చూపించారు. రమణ శాస్త్రి గారు ఎలా రాయాలి వ్యాసాలు, అవన్నీ ఎలా చేయాలి, ఎలా గ్రామర్ చెప్పాలి, ఇలాంటి విషయాలన్నీ ఆయన అనుభవంతో నాకు గైడెన్స్ ఇచ్చారు. ఇలాంటి మహనీయులైన ఉపాధ్యాయుల యొక్క సారథ్యంలో నేను ముందుకి వెడుతున్నా. ఆ తర్వాత నా సహచరులుగా ఉన్నటువంటి రామానుజులు గారు, అలాగే ఆ తర్వాత వచ్చిన రమాదేవి గారు, ముగ్గురం కొంతకాలం మా యొక్క విద్యా బోధన అనేటువంటి జరుగుతూ ఉండగా మధ్యలో మాకు సూర్యచంద్రులాగా సుబ్బారావు గారు, తిరుపతి రెడ్డి గారు తోడవుతుంటే సెయింట్ జాన్స్లో తెలుగు డిపార్ట్మెంట్ అంటే ఈ గన్నవరం కాదు, ఈ స్కూల్కే కాదు, జిల్లాకే కాదు, రాష్ట్రానికే కాదు, దేశానికే దడ. లేకపోతే ప్రపంచ స్థాయి సిబిఎస్ఈలో ఎస్ఏ రేటింగ్లో ఫస్ట్ సెకండ్ ప్లేస్లో మన స్టూడెంట్స్కే రావడం అది మా ఉపాధ్యాయుల గొప్పతనం కాక మరి దానికి ఇంకా జవాబు ఎక్కడుంది, దానికి నిదర్శనం వేరే ఉందని చెప్పగలమా? అంతటి బలమైనటువంటి ఉపాధ్యాయ బృందం. ఆ తర్వాత చేరినటువంటి ఉపాధ్యాయులు ఇంకా పేర్లు ఉద్వేగంలో నాకు పేర్లు మర్చిపోతున్నా, ఏమీ అనుకోవద్దు. అందరికీ మా సహకారంతో ఇది ఒక గొప్ప అయింది. ఇక ఈ సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో నేను ఒక లేఖ పంపిస్తే వచ్చినటువంటి పూర్వ విద్యార్థులు, ముఖ్యంగా నేను వాళ్ళకి చాలా అభినందనలు తెలియజేసుకోవాలి. ఎంతో ప్రయాసతో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమం నా కోసం అని చెప్పి నాకు అభినందనలు తెలియజేయడం కోసం వచ్చారు. వాళ్ళందరికీ నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక వ్యక్తిగా, ఒక విలువలతో కూడినటువంటి ఒక మనిషిగా నన్ను తీర్చిదిద్దినటువంటి ఈ సెయింట్ జాన్స్లో ఉన్న ఇతర ఉపాధ్యాయులు, అలాగే నాకు చాలా ప్రియమైన స్నేహితులైన రవిశేఖర్, జీవన్, ఇంకా వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్, ప్రతి క్షణం నన్ను సహకరించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. సమయం ఎక్కువ తీసుకున్నా మన్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ 5th Estate ఛానల్.